కట్నాలు స్వామివారి కట్నాలు, అమ్మవారి కట్నాలు, అమ్మవారి ఆశీస్సులు అయ్యవారు ఎల్లప్పుడూ మీకు ఉంటాయి. పాత్రలు తాగాలి. ప్రతి గ్రామానికి కూడా పొలిమేరలో ఈ యొక్క అమ్మవారు ఆంజనేయ స్వామి వారు వెలుస్తూ ఉంటారు. మనం ఏ గ్రామం చూసుకున్నా కానీ. అలాగే మన కొత్తపేట గ్రామానికి అక్కడ ప్రసన్న మహాకాళి అమ్మవారు, ఇక్కడ వచ్చేసి స్వామివారు క్షేత్రపాలకుడిగా ఉండి గ్రామాన్ని సంరక్షిస్తూ ఉన్నారు. అలా 89 సంవత్సరాల క్రితము స్వామివారు ఒక పిడుగోలు పడ్డప్పుడు కొండ ఢీకొని స్వయంభూగా వేసినటువంటి దేవాలయము మన కొత్తపేట భక్తాంజనేయ స్వామి దేవాలయము. సూర్యుడి తూర్పున ఉదయిస్తాడు కాబట్టి అలా తూర్పు వైపుకి ఇలా చేతులు జోడించి స్వామివారు ఎప్పుడు కూడా సూర్యభగవాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి భక్తాంజనేయ స్వామిగా మనము ఈరోజు స్వామివారిని పూజించుకుంటూ ఉన్నాము. ఇలా 89 సంవత్సరాల నుండి కూడా స్వామివారికి దేవాలయం కన్స్ట్రక్షన్ చేయించిన వాళ్ళు మనోహర్ ప్రసాద్ జైస్వాల్ గారు. ఈ భూమంతటికి కూడా ఆయనే కాదా. ఇలా 30 సంవత్సరాల క్రితం పూచి రాజేశ్వర శర్మ గారు మా గురువు గారు ఈ దేవాలయానికి వచ్చి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతిరోజు కూడా స్వామివారికి నిత్యము అభిషేకము, నిత్యము ఆకు పూజ, నిత్యము 3 పూట్ల కూడా స్వామివారికి నైవేద్యాన్ని నివేదన చేయడము మనం చాలా తక్కువ దేవాలయాల్లో చూస్తాం. ఎందుకంటే అభిషేకం చేయడము, పంచామృతాలతో చేయడము. ఇంకోటి ఈ దేవాలయంలో విశిష్టత ఏమిటి అంటే ఒక పుణ్యక్షేత్రంలో ఉన్నట్టుగా ఎప్పుడు కూడా నిత్యము దీపారాధన జరుగుతూనే ఉంటుంది. అలా ప్రతి మంగళవారము, శనివారము స్వామివారికి వడమాల, సింధూరార్చన ప్రత్యేకంగా జరిగేటువంటి కార్యక్రమాలు. ప్రతి శనివారం కూడా పల్లకి సేవ కార్యక్రమం జరుగుతుంది. ఇంత విశేష పూజలు జరుగుతున్న కారణం వల్ల శ్రీరామనవమి సందర్భంగా రాముల వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఇక్కడి నుండి పరిసర 4-5 కిలోమీటర్ల ప్రాంతంలో ఏ దేవాలయంలో ప్రతి జనం ఇక్కడ 5 నుండి 10,000 మంది జనాలు ఈ యొక్క కార్యక్రమంలో వస్తారు. ఈరోజు కళ్యాణ మహోత్సవం పూర్తయింది. ఆ తర్వాతకి సాయంత్రం పూట ఉత్సవమూర్తులని ఈ ఊరేగింపు కార్యక్రమం అంతా కూడా ఉంటుంది. ఇంటింటికి వెళ్ళి వారందరితో కూడా స్వామివారి సేవలు అందుకొని తిరిగి మళ్ళీ రాత్రి 9:30 దేవాలయ ప్రాంగణానికి చేరుకుంటారు.